సో డిఫరెన్స్ మనకు ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ద పర్సన్, మీరు అన్ని నెంబర్స్ వేసుకోండి దయచేసి, నెంబర్స్ వేసుకొని మీ యొక్క బిట్స్ పెట్టుకోండి. లాస్ట్ ఆన్సర్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బిట్స్ చూద్దాం. మీరు ఆన్సర్ ఏదో 1 2 3 4 పెట్టుకోండి, 1 అట్లా 1 to 30 వేసుకొని వెంట పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే, వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని పేర్కొన్నవారు ఎవరు? Anderson, Craig, Gessel, Hurlock. The person who stated development refers to quantitative and qualitative changes. ఎవరన్నారు? Anderson, Craig, Gessel, Hurlock. Raju being gifted a voice by his parents and grown into a singer through the training, the principle of development involved in this. రాజు తల్లిదండ్రుల ద్వారా గాత్రం లభించింది, శిక్షణ ద్వారా గాయకుడిగా ఎదగడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రమైంది. ఒకటి, వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. 2, వికాసాలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతాయి. వికాసం పరస్పర చర్య ఫలితము. వికాసం అనేది ప్రాగుప్తీకరించవచ్చు. ఇందులో ఒకటే కరెక్ట్, అదేదో వచ్చేసి చూడండి. థర్డ్ వర్డ్, ద స్టేజ్ ఈజ్ సూటబుల్ ఫర్ లెర్నింగ్ లోకోమోటర్ స్కిల్స్. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. 1, శైశవము. 2, పూర్వ బాల్య దశ. 3, కౌమార దశ. 4, ఉత్తర బాల్య దశ. ద స్టేజ్ ఈజ్ సూటబుల్ ఫర్ లెర్నింగ్ లోకోమోటర్ స్కిల్స్. 1 ఈజ్ ఇన్ఫాన్సీ. 2 ఎర్లీ చైల్డ్హుడ్. 3 ఈజ్ అడోల్సెన్స్. 4th ఈజ్ లేట్ చైల్డ్హుడ్. ఇట్లా కదలికలు అంటే నడవడం కావచ్చు, కూర్చోవడం కావచ్చు, పరిగెత్తడం కావచ్చు, ఏది అనేది ఇక్కడ అడుగుతున్నారు. ద పర్సన్ స్టేటెడ్ దట్ నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ త్రూ ద ఎక్స్పీరియన్సెస్. అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని చెప్పిన వారు ఎవరు? ఇందులో అనుభవాల ద్వారా జ్ఞానం నిర్మించబడుతుందని చెప్పిన వారు ఎవరు? పియాజే, వాట్సన్, స్కిన్నర్, కోల్బర్గ్. సో మనకు చూస్తే తెలిసిపోతుంది మనకు. ఒకసారి ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా వాట్సన్ ఎవరు, స్కిన్నర్ ఎవరు, కోల్బర్గ్ ఎవరు, అట్లా చూసుకుంటే కూడా మనకు దొరికిపోతుంది ఆన్సర్. కోల్బర్గ్ స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ వేర్ బిహేవియర్ ఈజ్ ఎయిమ్ టు అబ్టైన్ రివార్డ్స్. బహుమతులు పొందాలి అనే లక్ష్యంతో ప్రవర్తించే కోల్బర్గ్ నైతిక వికాస దశ ఏది? 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. సో అట్లా ఇంపార్టెంట్ కనుక గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రతి దశకు 1 2 క్యారెక్టర్స్ ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. బహుమతులు పొందాలి, రివార్డ్ కోసమే బిహేవియర్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ అబ్టైనింగ్ రివార్డ్స్. అది ఏ దశ కోల్బర్గ్లో? 1 2 3 4. ఎగ్జాంపుల్ ఫర్ వర్బల్ టెస్ట్. వర్బల్ టెస్ట్కు ఉదాహరణ ఏది? ఓటిస్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్, బాటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్, పర్ఫార్మెన్స్ ఇంటెలిజెన్స్ టెస్ట్, డ్రాయ్ పర్సన్ టెస్ట్. ఇందులో ఏది వర్బల్? ద స్టేజ్ ఆఫ్ క్రియేటివ్ ప్రాసెస్ ఇన్ విచ్ ఆర్గనైజేషన్ రీఆర్గనైజేషన్ ఆర్ డౌన్ ఈస్. వ్యవస్థీకరణ పునఃవ్యవస్థీకరణ ప్రక్రియలు జరిగే సృజనాత్మకత ప్రక్రియ దశ ఏది? 1 గుప్త దశ, 2 అంతర్దృష్టి, 3 నిరూపణ, 4 సన్నాహ దశ. 1 లేటెన్సీ, ఇన్సైట్ఫుల్, ప్రొవైడింగ్, ప్రిపరేటివ్ స్టేజ్. ఇన్సైట్ఫుల్ స్టేజ్, ప్రొవైడింగ్ స్టేజ్, ప్రిపరేటివ్ స్టేజ్. ఏ దశలో జరుగుతుంది? Among the following, this is not suitable for differential aptitude test. Among the following, this is not subtest. Sorry, this is not subtest of differential aptitude test. Differential aptitude పరీక్షలో ఉపపరీక్ష కాలం. ప్రాదేశిక వివేచనం, యాంత్రిక వివేచనం, స్మృతి సామర్థ్యం, 4 సంఖ్యాత్మక సామర్థ్యం. సో జనరల్ 1 2 సార్లు చదవాలి ఆన్సర్లు, ఈజీగా పికప్ అవుతుంది. మనకు తెలియకుండా ఈజీగా గెస్ చేయొచ్చు, మనం తొందరగా అట్లా ఈజీగా చేయొచ్చు. ఏది కానిది ఏది? ఎందుకంటే ప్రజ్ఞా పరీక్షలు ఒకట అప్టిట్యూడ్ సహజ సామర్థ్య పరీక్షలు అంటున్నారు. డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఏంటంటే సహజ సామర్థ్యాల. అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సబ్ టెస్ట్ ఆఫ్ డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్. ద షేప్ ఆఫ్ బోల్ట్స్ ఇన్ రిషాక్ ఇంక్లాట్ టెస్ట్. రిషాక్ శిరామరకల పరీక్షల్లో మరకల ఆకారం సౌష్టవము, దీర్ఘచతురస్రము, చతురస్రము, త్రిభుజం. సిమెట్రీ, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్. అత్తగారింట్లో విధిలేక మాంసాహారం అలవాటు చేసుకునే శాకాహారి కూడలు. ఇది ఈ రక్షక తంత్రానికి చెందుతుంది. అత్తగారింట్లో విధిలేక మాంసాహారం అలవాటు చేసుకునే శాకాహారి కూడలు ఈ రక్షక తంత్రానికి చెందుతుంది. 1 అంతర్లీకరణం, 2 పరిహారం, 3 తదాత్మీకరణం, 4 ప్రతిచర్య ఉద్భవం. ఇంటర్నలైజేషన్, కంపెన్సేషన్, ఐడెంటిఫికేషన్, రియాక్షన్ ఫార్మేషన్. Learning is a relatively permanent change in behavior that occurs as a result of reinforcement and practice. Is it defined by? అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో
ఏర్పడే శాశ్వతమైన మార్పు అని పేర్కొన్నవారు. హిల్గార్డ్, గేట్స్, ఎర్జన్హాన్, డెసికో అండ్ క్రాఫర్డ్. ఎవరన్నారు డెఫినేషన్? ఏ పర్సన్ హూ లర్న్ టు డ్రైవ్ ఏ కార్ సిట్టింగ్ ఆన్ ద రైట్ సైడ్ కెన్ డ్రైవ్ ఏ కార్ సిట్టింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఈస్. ఏ పర్సన్ హూ లర్న్ టు డ్రైవ్ ఏ కార్ సిట్టింగ్ ఆన్ ద రైట్ సైడ్ కెన్ డ్రైవ్ ఏ కార్ సిట్టింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఈస్. కుడివైపు కూర్చొని కారు నడపడం నేర్చిన వ్యక్తి ఎడమ చేతి వైపు కూర్చొని కారుని నడపడం అనేది కష్టం అవుతుంది అనేది మనకి ఇక్కడ యాక్చువల్గా అది కొంత మనకు మనం దాన్ని చేసుకోవాలి. అది ఏమైతే అది జీరో ట్రాన్స్ఫర్, పాజిటివ్ ట్రాన్స్ఫర్, నెగిటివ్ ట్రాన్స్ఫర్, బైలాటరల్ ట్రాన్స్ఫర్, శూన్య బదలాయింపు, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఏ స్టూడెంట్ ఫస్ట్ లర్న్డ్ ఫ్రెంచ్ అండ్ దెన్ లర్న్డ్ ఇంగ్లీష్ వైల్ టెస్టింగ్ టు రికాల్ ఫ్రెంచ్ వర్డ్స్. అంటే రెండోసారి అంటే ఇప్పుడు నేర్చుకున్నదాన్ని గుర్తుకు తెచ్చుకుందాం అనుకుంటున్నాడు. A student first learned French and learned English second. While trying to recall French words during an exam, instead of French words, English words are coming into his mind. This is due to ఒక విద్యార్థి మొదట ఫ్రెంచ్ నేర్చుకున్నాడు, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. పరీక్షలో ఫ్రెంచ్ పదాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మొదట నేర్చుకున్నాను. ఫ్రెంచ్ పదాలు గుర్తుకు రాకుండా ఇంగ్లీష్ పదాలే గుర్తుకొస్తున్నాయి. దీనికి కారణం దమనం, పురోగమన అవరోధం, అమ్నిషియా, తిరోగమన అవరోధం. రిప్రెషన్, ప్రయాక్టివ్ ఇన్హిబిషన్, అమ్నిషియా, రిట్రాక్టివ్ ఇన్హిబిషన్ చూసుకో. సెకండ్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెమరైజేషన్లో రెండో స్టెప్ ఏంది? స్మృతి ప్రక్రియలో రెండవ సోపాన్. ఒకటి రిటెన్షన్, రెండవది రికగ్నిషన్, మూడవది రికాల్, నాలుగవది లెర్నింగ్. ఒకటి ధారణ, రెండు గుర్తింపు, మూడు పునఃస్మరణ, నాలుగు అభ్యసనం. ఇందులో సెకండ్ స్టెప్ ఏది అంటున్నాడు మెమరీలో. సో లర్నింగ్ కాన్సెప్ట్ త్రూ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ ఆర్ ఎక్స్పెరిమెంటీస్ అంటే విచ్ లీడ్స్ టు అన్నట్టు. కృత్యాలు, ప్రయోగాలు చేయడం ద్వారా అభ్యసనాంశాలను నేర్చుకోవడం వల్ల ఒకటి దీర్ఘకాలిక స్మృతి, రెండు నిష్క్రియాత్మక స్మృతి, మూడు తార్కిక స్మృతి, నాలుగు క్రియాత్మక స్మృతి. ఏది వస్తుంది? లాంగ్ టర్మ్ మెమరీ వస్తుందా, పాజిటివ్గా, లాజికల్గా, యాక్టివ్ మెమరీ? లర్నింగ్ కాన్సెప్ట్ త్రూ ద పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ విచ్ లీడ్స్ టు దేనికి దారితీస్తుంది? లాంగ్ టర్మ్ మెమరీ, ప్యాసివ్ మెమరీ, లాజిక్ మెమరీ, యాక్టివ్ మెమరీ. దీర్ఘకాలిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి. ద బ్యాక్గ్రౌండ్ సీన్ బిహైండ్ ద ఫిగర్ ఈస్ వన్ ఈజ్ గ్రౌండ్, సెకండ్ వన్ ఈజ్ కాన్సెప్ట్, మూడు కాగ్నిషన్, నాలుగు పర్సెప్షన్. ఆకృతి వెనుక గల దృశ్యం, క్షేత్రము, భావన, సంజ్ఞానాత్మకత, ప్రత్యక్షం. అదేవిధంగా ఆథర్ ఆఫ్ బుక్ ద వర్క్ ఈజ్ డైజెస్టివ్ గ్లాండ్ ఈస్. ఈ పుస్తకం ఆథర్ ఆఫ్ ద బుక్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఈస్ పావ్లోవ్, స్కిన్నర్, థార్నడైక్, వాట్సన్. సో ఆటోమేటిక్ గెస్ కూడా చేయొచ్చు, తెలియకపోతే డైజెస్టివ్ గ్లాండ్ దానిపైన ప్రయోగాలు చేసింది అట్లా కూడా తీసుకోవచ్చు. ద వర్క్ డైజెస్టివ్ గ్లాండ్ గ్రంథ రచయిత పావ్లోవ్, స్కిన్నర్, థార్నడైక్, వాట్సన్. A student independently reading a story from a book from his personal satisfaction. ఒక విద్యార్థి పుస్తకంలోని కథను తనకు తానుగా తన సంతృప్తి కోసం చదవడం. అంతర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ, బహిర్గత ప్రేరణ, కృత్రిమ ప్రేరణ. ఇంట్రిన్సిక్ మోటివేషన్, అచీవ్మెంట్ మోటివేషన్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, ఆర్టిఫిషియల్ మోటివేషన్. సో ఆల్రెడీ మీకు వచ్చే ఉంటుంది ఆన్సర్. యూజింగ్ ఏ కండిషన్డ్ స్టిమ్యులస్ which was initially used to establish conditioning as unconditional stimulus is. ఒకసారి నిబంధన ఏర్పాటు చేయడంలో ఉపయోగించిన నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించడం. సాధారణీకరణం, విచక్షణము, పునర్బలనము, ఉన్నతక్రమ నిబంధన. లా ఆఫ్ జనరలైజేషన్, లా ఆఫ్ డిస్క్రిమినేషన్, లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్, హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్. సో ఇది ఏదొస్తే ఒక్కసారి ఆలోచిస్తే మీకు దొరికిపోతుంది, లేకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా వెళ్ళిపోవచ్చు. Fruitful teaching is possible for any concept to anybody and at any developmental stage was stated by one is Bruner, second one is Vygotsky, third one Bandura, Koheler. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయస్సు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు. ఒకటి బ్రూనర్, రెండు వైగాట్స్కీ, మూడు బండూరా, నాలుగు కోహెలర్. అదేవిధంగా నెక్స్ట్ వన్ టు నో వాట్ ఎక్స్టెంట్ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ కన్స్ట్రక్టెడ్ నాలెడ్జ్ త్రూ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ యాజ్ పర్ 5 లెర్నింగ్ మోడల్.
పై అభ్యస నమూనా ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా ఏ మేరకు విద్యార్థులు భావనను అర్థం చేసుకొని జ్ఞానాన్ని నిర్మించుకున్నారో తెలుసుకోవడం అనేది. 1 విస్తృత రూపం, 2 మూల్యాంకనం, 3 నిమగ్నం, 4 వివరించడం. సో 5లో కూడా మనకు 5 స్టెప్స్ ఉన్న విషయం తెలిసిందే. దానిలోకి పికప్ చేస్తున్నాడు. హౌ కెన్ వి ఎవాల్యుయేట్, ఏ స్టెప్ అనేది ఇక్కడ దాని అర్థం. 1 ఎలాబరేట్, 2 ఎవాల్యుయేట్, 3 ఎంగేజ్, 4 ఎక్స్ప్లెయిన్. సో స్టెప్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఎక్స్పాండ్ జెడ్పీడి అంటే ఏంది? జోన్ ఆఫ్ ప్రైమరీ డివిజన్, సెకండ్ జోన్ ఆఫ్ ప్రైమరీ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రైమరీ డివిజన్, సెకండ్ జోన్ ఆఫ్ ప్రైమరీ డెవలప్మెంట్, మూడవది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, నాలుగవది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డివిజన్. సో అలాంటి మనకు చదివే ఉంటుంది, ఈజీగా వచ్చేసి ఉంటుంది. తెలుగులో వేయలేదు, ఒకటే ఇచ్చాడు ఇది. నెక్స్ట్ బిట్, ద ఆథర్ ఆఫ్ ద బుక్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత ఎవరు? 1 వైగాట్స్కి, 2 పియాజే, 3 రోబెల్, 4 బ్రూనర్. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత 1 వైగాట్స్కి, 2 పియాజే, 3 రోబెల్, 4 బ్రూనర్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్టార్టెడ్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నల్లబల్ల పథకాన్ని ప్రారంభించిన జాతీయ విద్యా విధానం. ఎన్ఈపి 1968, ఎన్ఈపి 1986, ఎన్ఈపి 1998, ఎన్ఈపి 2020. Dysphasia belongs to oral language skill, second writing skill, arithmetic skill, 4 reading skill. Dysphasia అనేది దీనికి సంబంధించి భాషా నైపుణ్యానికి సంబంధించింది, 2 లేఖన నైపుణ్యానికి సంబంధించింది, 3 అంకగణిత నైపుణ్యం, 4వది పఠన నైపుణ్యం. అకార్డింగ్ టు ఆర్టీ 2009, దిస్ సెక్షన్ స్టేట్స్ దట్ చిల్డ్రన్ మీన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ బిట్వీన్ 16 to 14 years ఏజ్. ఆర్టీ 2000 ప్రకారం బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల బాలబాలికలని తెలియజేసే సెక్షన్ ఏది అంటున్నాడు. సెక్షన్ 1, సెక్షన్ 4, సెక్షన్ 6, సెక్షన్ 2. ఎన్సిఎఫ్ 2022 వాజ్ ప్రిపేర్డ్ బై ఎన్సిఎఫ్ 2022 రూపొందించింది. ఎంహెచ్ఆర్డి, ఎన్సిఆర్టీ, సిఏబిఈ, ఎన్సిటి ఎవరు ప్రిపేర్ చేస్తారు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను? జనరల్ ఏ కరికులం ఫ్రేమ్వర్క్నైనా. సో అందులో ఎన్ఈసిఎఫ్ 2022 అంటున్నాడు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ వైరస్. ఇందులో కంప్యూటర్ వైరస్ కారణది ఏది? ట్రాజన్ హార్స్, టైమ్ బాంబ్, కోరల్రా, కోడ్ రెడ్. క్రింది వాన్లో కంప్యూటర్ వైరస్ కానిది. ట్రాజన్ హార్స్, టైమ్ బాంబ్, కోరల్రా, కోడ్ రెడ్. డ్రీమ్ వీవర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ సాఫ్ట్వేర్. 1 వెబ్ డిజైనింగ్, 2 గ్రాఫిక్ డిజైనింగ్, 3 వీడియో డిజైనింగ్, 4 ఆడియో డిజైనింగ్. డ్రీమ్ వీవర్ అనేది ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ సంబంధించినది. వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, 3 వీడియో డిజైనింగ్, 4 ఆడియో డిజైనింగ్. సో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎయిమ్ ఆఫ్ పరాహ్ ప్రోగ్రామ్ బై ఎన్ఈపి 2022. క్రింది వాటిలో ఎన్ఈపి 2020 ద్వారా ఏర్పరిచిన పరాగ్ కార్యక్రమం ఉద్దేశం కానిది. మౌలిక సదుపాయాల కల్పన, అచీవ్మెంట్ సర్వే, పరీక్ష విధానంలో మార్పులు, సంస్కరణలు తేవడం. 4 మాపనం విధానంలో మార్పులు తెచ్చి సంస్కారగతంగా వృత్తిపరంగా బలపడడం. సో దయచేసి ఆన్సర్స్ని 1కి 2 సార్లు చదివితేనే మనకు తెలిసిపోతుంది అది దేనికి లింక్ లేదు. దాన్ని తీసేస్తే అంటే మనకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. క్రింది వాన్లో ఎన్ఈపి 2020 ద్వారా ఏర్పరిచిన పరాగ్ కార్యక్రమం ఉద్దేశం కానిది. 1 మౌలిక సదుపాయాల కల్పన, 2 అచీవ్మెంట్ సర్వే చేయడం, పరీక్ష విధానంలో మార్పులు, సంస్కరణలు తేవడం, 4 మాపనం విధానంలో మార్పులు తెచ్చి సంస్థాగతంగా వృత్తిపరంగా బలపరచడం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్మోస్ట్ మీరు ఆన్సర్స్ పెట్టే ఉంటారు, వాటిని క్లారిఫికేషన్ కోసం దయచేసి ఆన్సర్స్ ఏవో ఒక్కసారి చూద్దాం. ద పర్సన్ హూ స్టేటెడ్ ద డెవలప్మెంట్ రెఫర్స్ టు క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజెస్. వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుందని పేర్కొనేదానికి అన్నది ఎవరు అంటే హర్లాక్. 4th ఆన్సర్ రైట్ ఆన్సర్. రాజు బీయింగ్ గిఫ్టెడ్ ఏ వాయిస్ అంటే రాజు తల్లిదండ్రుల ద్వారా గాత్రం లభించింది. శిక్షణ ద్వారా గాయకుడిగా ఎదగడంలో ఇమిడిన సూత్రం. అంటే వికాసానికి మూలం ఏంటంటే అనువంశిక పరిసరాలు రెండింటికి. అంటే గాత్రం అనేది దొరకడం, పాడే యొక్క ఎబిలిటీ అనేది రావడం అనేది ఏమో అనువంశికత. అది వికాసం శిక్షణ ద్వారా డెవలప్ అవుతుంది కదా, అది ఏంటి అంటే పరిసరాలు. సో ఇక్కడ ఏంటంటే వికాసం పరస్పర చర్యల ఫలితం అనేది అనువంశికత. అంటే 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3వది కరెక్ట్ ఆన్సర్.
ద స్టేజ్ ఈజ్ సూటబుల్ ఫర్ లెర్నింగ్ లోకోమోటర్ స్కిల్స్. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఇది. సో ఆటోమేటిక్ ఏంటంటే పూర్వబాల దశ. అంటే పిల్లలు అంటే చలనాలకు సంబంధించి చిన్న చిన్నగా అంటే నడవడం కానీ, పరిగెత్తడం కానీ, లేకపోతే చిన్న చిన్నగా అట్లా ఆ చలనాత్మక నైపుణ్యం అంటున్నాడు కదా. సో లెర్నింగ్ లోకోమోటర్ స్కిల్స్, అవి ఆ కదలికలు ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ అంటే పూర్వబాల దశనే. ఎర్లీ చైల్డ్హుడ్ మామూలుగా మనకు తెలిసిందే 2 to 5 years. ద పర్సన్ దట్ నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ త్రూ ఎక్స్పీరియన్సెస్, అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుపుకుంటా అని చెప్పింది ఎవరంటే పియాజెనే కదా. పియాజెనే మనకి ఏం చెప్తాడంటే స్కీమా అంటాడు. స్కీమాట అన్న పదం వాడుతుంటాడు. స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్. సో స్కీమాలో మార్పులు వస్తాయంటాడు. ఎందుకంటే అనుభవాల ద్వారానే పిల్లలు ఇంటరాక్షన్స్, ప్రతిచర్యల ద్వారా అనుభవాలు వస్తాయి. అనుభవాల ద్వారా ఏంటంటే మామూలుగా జ్ఞాన నిర్మాణం, ప్రవర్తనలో మార్పే జ్ఞాన నిర్మాణం. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ అని చెప్పబడుతుంది కదా. అది చెప్పింది ఎవరంటే పియాజే. కోల్బర్గ్ స్టేజ్ మోరల్ డెవలప్మెంట్ లో బిహేవియర్ ఈజ్ ఎయిమ్ టు అబ్టైన్ రివార్డ్స్. ఇది సెకండ్ ఆన్సర్, రెండవ దశ. బహుమతులు పొందాలనే లక్ష్యంతో ప్రవర్తించే వికాసం దశ అంటే రెండవ దశ. ఎగ్జాంపుల్ ఫర్ వర్బల్ టెస్ట్, ఓటిస్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద స్టేజ్ ఆఫ్ క్రియేటివ్ ప్రాసెస్ ఇన్ విచ్ ఆర్గనైజేషన్ రిఆర్గనైజేషన్, వ్యవస్థీకరణం పునఃవ్యవస్థ ప్రక్రియలు, సృజనాత్మకత ప్రక్రియ దశ అంటే గుప్త దశలో పట్టే మొత్తం మామూలుగా ఏమవుతుందంటే వ్యవస్థీకరణ జరిగి ఒక క్రియేటివిటీకి మామూలుగా చాలా ఇంపార్టెంట్ కీలకమైన దశ గుప్త దశ. ఎమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ లో ఉపపరీక్ష కానిది. అది అందులో ఏంటంటే స్పేషియల్ రిలేషన్స్, మెకానికల్ రీజనింగ్, మెమరీ, న్యూమరికల్ ఎబిలిటీ. మెమరీ కాదు, స్మృతి సామర్థ్యం కాదు డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ లో, అది కాదు. తర్వాత ద షేప్ ఆఫ్ క్రుషాక్ సింక్ మరకల పరీక్షలో మరకల ఆకారం సౌష్ఠవం, సిమిట్రీ ఉంటుంది. వాటి ఆకారం సౌష్ఠవం. అత్తగారింట్లో విధిలేక మాంసాహారం అలవాటు చేసుకునే శాకాహారి కూడా ఇది రక్షక తంత్రం, అంతర్లీకరణ. ఫస్ట్ వన్ ఇంటర్నలైజేషన్, అది రైట్ ఆన్సర్. లెర్నింగ్ అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో వచ్చే శాశ్వతమైన మార్పుని పేర్కొన్నదంటే డెసికో క్రాఫర్డ్. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక కుడివైపు కూర్చొని కారు నడపడం నేర్చిన వ్యక్తి ఎడమవైపు కారు నడపడం అనేది కాదు, అంటే కష్టమవుతుంది ఇక్కడ. ఎడమవైపు కూర్చొని కారు నడపడం అనేది కష్టం అవుతుంది అనేది ఉండాలి, ఇక్కడ నడపడం అనేది అని ఇచ్చాడు. బట్ ఏదైనా ఇక్కడ ఏంటంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ లోపల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా లోపలనేమో రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది, అమెరికాకు వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది. సో కష్టమైద్ది అని చెప్తారు, అంటే రెండు అపోజిట్ సైడ్ కదా. దాన్ని ఏమంటామంటే ఇక్కడ ప్రతికూల బదలాయింపు, నెగటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అదే రకంగా ఒక విద్యార్థి మొదట ఫ్రెంచ్ నేర్చుకున్నాడు, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకొని మళ్ళీ మొదట నేర్చుకున్న ఫ్రెంచ్ పదాలను గుర్తు తెచ్చుకుంటే ప్రయత్నం చేస్తుంటే గుర్తుకు రాకుండా ఇంగ్లీష్ పదాలు అడ్డుకొస్తున్నాయి తర్వాత నేర్చుకుని. దీన్ని ఏమంటాం మామూలుగా మనకు తెలిసిందే రిట్రాక్టివ్ ఇన్హిబిషన్ లేదా తిరోగమన అవరోధం. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద సెకండ్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెమరైజేషన్. ఫస్ట్ ఏమో లెర్నింగ్ ఉంటుంది, సెకండ్ ఏమో రిటెన్షన్. మనకు మామూలుగా ధారణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. అది రెండో స్టెప్ ధారణ. ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ధారణ అనేది. లెర్నింగ్ కృత్యాలు ప్రయోగాలు చేయడం ద్వారా అభ్యసన అంశాలు నేర్చుకోవడం, విచ్ లీడ్స్ టు అంటే యాక్టివ్ లెర్నింగ్ లీడ్స్ టు యాక్టివ్ మెమరీ, ప్యాసివ్ లెర్నింగ్ లీడ్స్ టు ప్యాసివ్ మెమరీ. మనం మామూలుగా లెక్చర్ మెథడ్లో చెప్తే పిల్లలు విని నేర్చుకోవడం ప్యాసివ్గా ఉంటారు కదా. ప్రయోగం గురించి మనం చెప్పాం, అది ప్యాసివ్ మెమరీ. ప్రయోగం స్వయంగా చేస్తూ నేర్చుకున్నారు, ఆటోమేటిక్గా అది యాక్టివ్ మెమరీ కదా. సో అది విచ్ ఇది యాక్టివ్ మెమరీ అంటారు, క్రియాత్మక స్మృతి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద బ్యాక్గ్రౌండ్ సీన్ బిహైండ్ ద ఫిగర్. ఆకృతి వెనుక గల దృశ్యం క్షేత్రం అంటారు. బ్యాక్గ్రౌండ్ దాన్ని క్షేత్రం అంటారు, గ్రౌండ్ అంటారు. ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఆటోమేటిక్గా కుక్క పైన ప్రయోగం చేస్తారు, ఆయన లాలాజలం స్రవించింది, అట్లా కూడా లింక్ తీసుకోవచ్చు, మనం మర్చిపోయినాం. అది ఎవరంటే పావెలోవ్. స్కిన్నర్కు డైజెస్టివ్ గ్లాండ్కి సంబంధం లేదు, థార్నడేకి సంబంధం లేదు, వాట్సన్ కూడా సంబంధం లేదు. పావెలోవ్ అట్లా కూడా పికప్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఐడియా రాకపోయినా పర్వాలేదు, ఒకసారి మనం దాన్ని ప్రయోగాన్ని బట్టి కూడా లింక్ చేసుకోవచ్చు. ఒక విద్యార్థి పుస్తకంలోని కథను తనకు తానుగా సంతృప్తి కోసం చదవడం, అంతర్గత సాధన బహిర్గత. తెలుస్తుంది ఇంటర్నల్ మోటివేషన్. ఎవరి బలవంతం మీద చదువుతున్నాడు, తనకు ఇంట్రెస్ట్ కొద్దే కథను చదివి ఎంజాయ్ చేస్తున్నాడు, హ్యాపీనెస్, సంతృప్తి కోసం. సో ఇంట్రిన్సిక్ మోటివేషన్. సో ఒకసారి నిబంధన ఏర్పాటు చేయడంలో ఉపయోగించిన నిబంధన ఉద్దీపనను నిర్బంధిత ఉద్దీపనంగా ఉపయోగించడం. అంటే ఇక్కడ సాధారణీకరణం, విచక్షణం, పునర్బలనం, ఉన్నత క్రమ నిబంధన. సో ఇక్కడ పావెలోవ్ ఏం చేశారంటే మొదట
ఆహారం ఇచ్చాడు, లాలాజలం ఊరింది. తర్వాత స్టేజ్లో గంట మ్రోగించి ఆహారం ఇచ్చాడు. తర్వాత కొన్నిసార్లు అయిన తర్వాత గంట మ్రోగించగానే మనకు లాలాజలం వచ్చింది. తర్వాత కంటిన్యూషన్లో ఇంకా ఏం చేశాడంటే లైట్ వెలిగించాడు. లైట్ వెలిగించి గంట మ్రోగించి ఆహారం ఇచ్చాడు. అనేక సార్లు జరిగితే అప్పుడు ఏమైంది అంటే గంట మ్రోగించగానే లాలాజలం ఊరడమైంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ముందు లైట్ వెలిగించింది కదా, లైట్ వెలిగిస్తేనే లాలాజలం. దీన్ని హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్ అంటారు, ఉన్నత క్రమ నిబంధన. సో అట్లా ప్రయోగంలో కొంచెం రీకాల్ చేసుకుంటే ఇది ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ అంశం యొక్క మూల సూత్రాన్నైనా ఏ వయసు వారికైనా ఏదో రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్న ఎవరంటే మామూలుగా బ్రూనర్. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో బ్రూనర్ గురించి మనకు తెలిసిందే, డిస్కవరీ లెర్నింగ్ చెప్పారు, స్పైరల్ కరికులం గురించి మాట్లాడారు. తర్వాత మామూలుగా ఇన్యాక్టివ్ స్టేజ్, ఐకానిక్ స్టేజ్, తర్వాత తీసుకున్నట్టయితే లాస్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క అక్షరాలు సింబల్ తోటి నేర్చుకోవడం. అట్లా 3 దశలుగా పేర్కొన్న విషయం మనకు తెలిసింది. ఏదైనా బ్రూనర్ ఇది ఈ విధంగా చెప్పింది. 5 అభ్యసన నమూనా ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా ఏ మేరకు విద్యార్థుల భావనను అర్థం చేసుకొని జ్ఞానం నేర్పించుకుంటారో తెలుసుకోం. 5 నమూనాలు పూట 5 స్టెప్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు ఏంటంటే ఇక ఎలాబరేట్, ఎవాల్యుయేషన్, ఎంగేజ్, ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఏది మూల్యాంకనం స్టేజ్ ఏది ఒకటి ఇవ్వలేదు. బట్ అందులో ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఏంటంటే చివరిది కదా, ఎవాల్యుయేషన్ మూల్యాంకనమే తెలుసుకోవడానికి సహాయపడుతుంది. మూల్యాంకనం దశ. జెడ్పీడి అంటే మనకు తెలిసిందే, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఆథర్ బుక్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రచయిత ఎవరు అంటే బ్రూనర్. ఒక రకంగా చెప్పాలంటే బ్రూనర్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి మనకు కదా, వెరీ ఇంపార్టెంట్. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అంటే బ్రూనర్. తర్వాత నల్లబల పథకాన్ని ప్రారంభించిన విద్యా విధానం ఏంటంటే 1986 ఎన్ఈపి 1986. ఇది మనకు మామూలుగా నల్లబల పథకాన్ని ప్రారంభించిన. డిస్పేసియా అంటే భాషణానికి సంబంధించింది. ఓవరాల్గా కష్టపడుతుంటారు మాట్లాడడం. డిస్పేసియా, అఫేసియా అనేటివి 2 కూడా ఓరల్ లాంగ్వేజ్ స్కిల్స్ డిసబిలిటీస్ కింద వస్తుంది. డిస్ఫేసియా అనేది భాషా నైపుణ్యానికి సంబంధించింది. అకార్డింగ్ టు ఆర్టీ 2009 ప్రకారం బాలుడు అనగా 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల బాలబాలికలను తెలియజేసే సెక్షన్ ఏంటంటే సెక్షన్ 2. అంటే 4th ఆన్సర్ ఇస్ ద రైట్ వన్. తర్వాత ఎన్సీఎఫ్ 2022ని ప్రిపేర్ చేసింది ఎవరు అంటే ఎన్సీఆర్టీ. ఎన్సీఎఫ్ని ఎవరు తయారు చేస్తారంటే మనకు ఎన్సీఆర్టీ వాళ్ళే రూపొందిస్తారు. అది ఎన్సీఎఫ్ 2020 కానివ్వండి, ఎన్సీఎఫ్ 2005 కానివ్వండి, మిగతాయి కూడా ఏదైనా కూడా. విచ్ వన్ ఎన్సీఎఫ్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఎన్సీఆర్టీ. అదేవిధంగా వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ వైరస్. క్రింది వాటిలో కంప్యూటర్ వైరస్ కారణది ఏది? ట్రోజన్ హార్స్, టైమ్ బాంబ్, కోరల్ డ్రా, కోడ్ రెడ్. కోరల్ డ్రా థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. డ్రీమ్ వీవర్ అనేది విచ్ ఈజ్ రిలేటెడ్ టు, డ్రీమ్ వీవర్ అనేది ఈ సాఫ్ట్వేర్ సంబంధించింది. ఆన్సర్ రైట్ ఆన్సర్ అంటే వెబ్ డిజైనింగ్ ఒకటి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ పరాగ్ ప్రోగ్రామ్. అంటే ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల కల్పన గురించి కాదు, అది కంప్లీట్ ఎగ్జామినేషన్ సర్వే, ఎగ్జామ్ సంబంధించిందే కాబట్టి ఇందులో కానిది ఏది అంటే మౌలిక సదుపాయాల కల్పన. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్, దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కంపల్సరీ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడాన్ని మర్చిపోతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.